నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. రావయ్యారా, కూర్చోండి. ఇందాక ఫోన్ లో చెప్పాను చూసారా, మా ఆవిడ. ఐసి డాక్టర్ గారిని విష్ అంటే ఉషంటం కాదు, దండం పెట్టు. దండాలండి. నమస్తే. అమ్మాయిని చూస్తే చాలా బుద్ధిమంతురాలా ఉంది. అవును, నేను అలాగే అనుకున్నానండి. కాకపోతే డోంట్ వరీ, కాసేపు నువ్వు అలా కూర్చో, మీ ఇద్దరం లోపలికెళ్ళి మాట్లాడుకుని వస్తాం. అబ్బే నాకే సుస్థి లేదండి. సుస్థి గురించి కాదమ్మా, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం పదా. రామరా, సిగ్గుపడకు, ఈ ఇల్లు నీదే అనుకో. కూర్చో. నీ పేరేమిటి? రాజమ్మ. వయసు ఎంత? గంగవరం జాతర వస్తే నాకు 22 నీకు పసిపిల్లలంటే ఇష్టమేనా? అయ్యో, నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. ఆహా, మరి పిల్లలు ఎలా పుడతారో కూడా తెలుసా? పెళ్ళైన తర్వాత 10 నెలలు గాని సంవత్సరానికి గాని పుడతారు. పిల్లలు పుట్టడానికి పెళ్లి కావాలనే నియమమే లేదు. అది వేరే ఇది వేరే. అయినా పిల్లలు గాల్లోంచి పుట్టుకురారుగా. అబ్బే నాకు తెలుసండి, మంచం మీద నుంచి పుట్టుకొస్తారు. మంచం మించా? అదేమిటి? ఓసారి పక్కింటి పాపేమక ఇంత కడుపు వేసుకుని మంచం మీద పడుకుని అలో పుల్లమనే ఏడ్చింది. 2 గంటల తర్వాత వెళ్ళి చూస్తే ఇంత చిన్న పాప పుట్టింది. పాప పుట్టిందిలే, కానీ ఆ పాపని ఆ మంచం కనలేదమ్మా, ఆ ఎంకాయమ్మే కన్నది. అవును, ఇంతకీ మీ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉన్నారా? మేమెంత సంతోషంగా ఉంటున్నామో. కావాలంటే ఈసారి సంతోషంగా ఉండేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, వచ్చి చూడండి. అయ్యయ్యో, సంతోషం గురించి కాదమ్మా, మీరిద్దరూ ఎక్కడ పడుకుంటారు? మంచం మీదే. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు సరే, ఆ తర్వాత మీ ఆయన నీ మీద కాలో చెయ్యో వేస్తే కసుక్కున కొరికి తుమ్ముకున ఊసేస్తాను. ఓ, అక్కడుందన్నమాట అసలు లిటిగేషన్. ఈ బండమ్మాయికి ఎలా తెలియచెప్పడం? చూడు రాజమ్మ, నువ్వు కామశాస్త్రాలు, సంసార సుఖం ఇలాంటి పుస్తకాలు ఎప్పుడైనా చదివావా? లేదు. ఎవరైనా చదివి వినిపిస్తే పళ్ళు రాళ్ళు కొడతాను. ఓ, ఇలాంటి దానికి మామూలుగా చెప్తే బోధపడదు. చూడు రాజమ్మ, సిగ్గుపడకుండా నేను చెప్పినట్టుగా చేస్తే 10 నెలలు తిరగకుండా నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు. చెప్పండి. నువ్వు ఒక ఆడదానివి, నీకు డాక్టర్ అనే పట్ట ఒకటా? నువ్వు ఇలాంటి తప్పుడు పని చేసే పిల్లలు కన్నావా? నువ్వు చేసింది చాలక నన్ను కూడా చేయమంటావా? నిన్ను ఊరికే వదిలేస్తావు తల్లి, చంపేస్తాను. నా చెవులో ఎన్ని చెడ్డ మాట్లాడుతూ తెలుసా? మాట్లాడుకు, చంపేస్తాను. లేదు బాయ, ఇది నా చీర అయిపోయింది. ఆ తర్వాత ఏమేమో అంది బాయ. ఏమన్నారు డాక్టర్ గారు? ఆ చెడ్డ మాటలు మళ్ళీ చెప్పంటావా? ఇంకొకసారి చెప్తే ఇక్కడ ఏం జరుగుతుందో నాకే తెలీదు. నీతో ఏంటి మాట్లాడడం? నువ్వు మాట్లాడకు, చంపేస్తాను. అసలు ఏం జరిగింది? బాబు, నా ఫ్లవర్ వాజ్ చెల్లు. ఇదిగోండి మీ ఫ్లవర్ వాజ్. ఇప్పుడు చెప్పండి అసలు ఏం? అమ్మో, ఇదేం పెళ్ళవరా బాబు? ఈ దొడ్లో పాము దూరితే పాము నర్సుకి ఫోన్ చేయాలి గాని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తారటయ్యా. చాలా సంతోషం బాబు, రాంగ్ నెంబర్ పెట్టేయి. నమస్కారం బావగారు. బావగారా? కూర్చోండి కూర్చోండి. ఏడు బావగారు, ఇవాళ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. మా చెల్లెమ్మ గారు ఇంట్లో లేరా? అలాంటి మాట అనకండి, నేను ఈ ఇంట్లో రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ ని. అందుకేనా మా అమ్మాయిని 6 నెలలు పుట్టింటి బొమ్మను ఆర్డర్ చేశారు? ఆర్డర్ వేసింది మాత్రం నేను కాదు బావగారు, మా హోమ్ మినిస్టర్. అందుకనే ఇంట్లో రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ మీరు. వీళ్ళెవరండి భద్రాచలంలో కూతులాగా అలాగంతులేస్తున్నారు? వాళ్ళ మా చిన్నబ్బాయికి మామగారు దిగిన కోతులు. ఏమిటయ్యా చంటి పిల్లలాగా ఈ ఆటలు? ఇది ఏమైనా ఇల్లు అనుకుంటున్నారా, మున్సిపల్ స్టేడియం అనుకుంటున్నారా? సరే కూర్చోండి. వాళ్ళతో సంబంధం కలుపుకోవడమే కాకుండా ఇంట్లో కూర్చోబెట్టిన ఆటలు కూడా ఆడిస్తున్నారు. అన్నం పుణ్యం పెరిగిన మా అమ్మాయిని మాత్రం పుట్టింటికి పంపించేశారు. ఏం న్యాయం బావగారు? ఈయనెవరు బావగారు? మిమ్మల్ని బావగారు అంటున్నాడు. వీరా మా పెద్ద వియ్యంకుడు గారు. అంటే మీరు పుట్టింటికి పంపించేస్తారు మీ పెద్ద కోళ్ళ గారి తండ్రి గారా? చూసారా బావగారు, మీరు చేసిన ఆ ఒక్క పని వల్ల వీళ్ళ కూడా లోకైపోయాను. మీ అమ్మాయి గారు లోకువైన పనులు చేయబట్టే మీరు లోకువయ్యారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? మధ్యలో మీరేంటి? వెళ్ళి పనులు చూసుకోండి. బంతి అది కాదు శోభ, బావగారు ఏమంటున్నారంటే ఏదో చిన్నపిల్ల పొరపాటున మాట్లాడింది, ఎలాగో మీరు విధించిన 6 నెలల శిక్షలో 1 నెల జరిగిపోయింది కదా. అవునమ్మా, మిగతా 5 నెలల శిక్ష రద్దు చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చానమ్మా. సుప్రీంకోర్టు తీర్పుకైనా ఏదైనా మార్పు ఉంటుందేమో గాని ఈ శోభాదేవి నిర్ణయానికి మార్పు ఉండదు.
అలా అంటే ఎలా చెల్లమ్మా, మరోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో. ఇంకోసారి ఆలోచించానంటే ఇంకో 6 నెలలు శిక్ష పడుతుంది. ఏమంటారు? మిమ్మల్ని ఏమంటాను? అది పద. పెద్దవారు మీరు ముందు పదండి. డాడీ డాడీ ఏమ్మా, ఎలా ఉంది ఇక్కడ నీ ప్రోగ్రెస్? ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఇప్పుడే అత్తగారిని రిపేర్ చేయడం ప్రారంభించాను. మన దెబ్బకి ఆవిడ గారి టార్ ఎత్తిపోయి బేరమంటున్నారు తెలుసా? నాకు తెలుసమ్మా, నీకు ఝాన్సీ అని పేరు పెట్టినప్పుడే నువ్వు ఇలా డాషింగ్ గా ప్రొసీడ్ అయిపోతావని నాకు తెలుసు. అక్కని ఏం దిగులు పడవద్దని చెప్పండి డాడీ. ఇంకొక వారం 10 రోజుల్లో తనని ఇక్కడ తీసుకురావడానికి ఓ టైం బాంబ్ రెడీ చేసి వెరీ గుడ్, వెరీ గుడ్. విష్ యూ ఎవ్రీ సక్సెస్. కమ్ ఆన్, ప్రొసీడ్ ప్రొసీడ్. ఆగో ఆగవయ్యా, నీ పద్ధతి నాకేం బోధపడలేదు. అసలు నీ వ్యవహారం చూస్తుంటే పొయ్యి మీద పెట్టిన పులుసులాగా నా రగతం కుతకుతలాడిపోతుంది. కొత్త కొత్తలు ఆడిపోతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవా? నాతో చెప్తావేంటి? ఈ కుత ఆ కుత కాదు, తుకుతుక తుకులకే. ఒంట్లో తొలమెత్తు కనలేదు, నెత్తి మీదకి ఎంత వయసు వచ్చింది, నీకు ఇదేం పోయే కాలం అయ్యా? ఇదిగా విషయం ఏమిటో చెప్పకుండా ఎదుగురా గౌడుకి ఎదురు అరుస్తావు. గౌడిగేదా? నువ్వా నేనా? నువ్వు మా రాజమ్మ తల్లితో మాట్లాడింది ఏది వినపడకపోయినా అంతా కనపడిందిలే. అసలు రాజమ్మ ఎవరో తెలుసా? నా కూతురు. కూతురు లాంటిది. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నోడు నెత్తి మీ చెయ్యి ఎందుకు పెట్టా? బుధం మీ చెయ్యి ఏకైకలో పగపగలేంటి? చేతులు ఎందుకు ముట్టుకున్నావు? నేను రేపు పొద్దున మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని అలాగే ముట్టుకుంటే పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావా? అది కాదయ్యా. మాట్లాడకంటే మా బావగారు కదా అని ఒగ్గేస్తున్నా. ఇదే రంగాపురంలో రాలుగా ఎవరైనా చేసి ఉంటే కట్టట్టుకుని మొక్కల కింద నరికేసేవాడిని. చాలా పెద్ద నరకం. నీ దగ్గర కట్టుతో నా దగ్గర తుపాకీ ఉంది ఇంట్లో. నువ్వు కూడా మా బావగారు అని చెప్పి క్షమించి ఈసారి వదిలేస్తున్నా. నా భార్యను నాకు కావలసిన విధంగా మలుచుకోవడంలో నేను అమరశిల్పి జక్కనని అనుకున్నాను. కానీ ఎందుకు పనికిరాని విధవనని నాకు ఇప్పుడే అర్థమైంది. సరిగ్గా నేను అదే అనుకున్నాను గురు. అది కాదు, నీ భార్యను నువ్వు మార్చుకోవడానికి అన్ని బాణాలు ఉపయోగించావా? నాకు తెలిసిన అన్ని ప్రేమ బాణాలు ఉపయోగించాను. మరి కామబాణం? కామబాణమా? ఫర్ ఎగ్జాంపుల్, ఊళ్ళో ఉన్న రౌడీలందరూ విచ్చలవిడిగా రెచ్చిపోతే పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకోవడానికి మొట్టమొదటి ఏం చేస్తారు? ముందు గట్టి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత లాఠీ చార్జ్ చేస్తారు. ఆ తర్వాత ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి కాల్చి పారేస్తారు. అలాంటిదే కామబాణం అంటే. అదే రేప్. అసలు రేప్ అంటే స్పెల్లింగ్ మీనింగ్ మాకు తెలుసా? కాకపోతే ఓన్ వైఫ్ ని సొంత పెళ్ళాన్ని పట్టుకుని రేప్ చేయమంటావా రాస్కెల్? సొంత పెళ్ళాం కాబట్టి రేప్ చేయమంటున్నావు అండి. అదే ఊళ్ళో వాళ్ళ పెళ్ళాన్ని రేప్ చేస్తే ఊరుకుంటారా? తప్పదంటావా? ప్రొసీడ్. అయితే వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. కరెక్ట్ అన్నా? ఏంట్రా కరెక్ట్? పెళ్లికి శోభనాలకి ముహూర్తాలు పెడతారు కానీ రేపు కూడా ముహూర్తాలు పెడతారా? మనం ఏ టైం అనుకుంటే అదే శుభముహూర్తం. ప్రొసీడ్ అంతే. రాబోయ్ చందమామ మా వింతగాత ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలని మేధావులు అన్నారు. దీనికి మూడ్ బాగున్నప్పుడే రేపు చేయడం ఉత్తమం అని ఈ మేధావి అంటున్నాడు. ఏమిటి భార్యశ్రీ, ఇవాళ మంచి ఇంటర్నేషనల్ మూడ్ లో ఉన్నట్టున్నావే? అమావాస్యకి పుణ్యానికి నేను ఇటాగే కూన్ రాగాలు తీస్తుంటాను బాయా. నా కూన్ రాగం బాగుందా? ఓహో, రాబోయ్ చందమామ. చందమామ వచ్చాడు గాని ఇవాళ మనం గమ్మత్తైన ఆట ఆడుకుందామా? ఆట? ఏ ఆట? ఏ ఆటలంటే నీకు ఇష్టం లేదా? అయ్యో, నాకు ఆటలంటే ఎంత ఇష్టమో. మా ఊళ్ళో కుర్రలతో నేను కబడ్డీ ఎంత బాగా ఆడేదాన్ని. చాల్ కబడ్డీ 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 కబడ్డీ. ఈ ఆట బాగానే ఉంటుంది, పరంతు మనం భార్యాభర్తలం కదా, మనిద్దరం మాత్రం ఆడుకునే ఆట ఏదైనా ఆడదామా? అంటే పేకాట కాదు, ఇంతవరకు నీకు తెలియని ఒక సరికొత్త ఆట నేను కనిపెట్టాను. ఆడుకుందామా? ఏంటి భయ చెప్పు. ఆట గురించేగా, ముందు నువ్వు కూర్చో చెప్తాను. కూర్చున్నాను. తర్వాత చేతులు జాపు. ఎందుకు? నువ్వు జాపు చెప్తాను. ఏంటి భయ దొంగని కట్టినట్టు నా చేతులు కొడుతున్నావు? అదే ఈ ఆటలో ప్రత్యేకత. నేను చాలా ఆటలు ఆడాను కానీ ఇలా చేతులు కట్టి ఆట ఆడలేదు. చెప్పానుగా ఇదో కొత్త రకం ఆటని. ఇప్పుడు నోరు తెరు. ఎందుకు? తెరిస్తే నీకే తెలుస్తుంది, ఇంకా పెద్దగా. ఏమే నేనన్నతో నీకంత టెంపరీ తనముగనున్నదా? ఇంట్లో ఎవరెవరైనా వింటారు. నేను నీ ఒంటిపై చెయ్యి వేయకూడదా? నేనన్నతో ఎవరనుకుంటేవి మహిళామణి? ఒక విధంగా నేను నీకు భర్త. చిచి, ఒక విధంగా ఏంటి, అన్ని విధాలా నేను నీకు భర్తనే. మాకు మీ మీద, మీ ఒంటి మీద సర్వ హక్కులు ఉన్నాయి. పరంతు
నువ్వు చాలా పెంకితనం చేస్తున్నావు. ఇది కాపురం కోసం నా ఆరాటం, నీ పెంకితనం మీద పోరాటం. రేప్ చేయడం నాకు చేత కదనుకున్నావా? చదువు సంధ్య లేని వాళ్ళే రేప్ చేయగలింది. ఇంత చదువుకున్న వాడిని నేను రేప్ చేయలేనా? చూడు ఎలా రేప్ చేస్తాను. దగ్గరికి రాయివో, చంపేస్తాను. అరవకు, అరవకు. బాయా, నువ్వు ఇంత పోకిరి పని చేసినందుకు నీ పీకని కొరికేయాలనుకున్నాను. పరంతు ఏంటి నా పరంతు డైలాగ్ కూడా నువ్వే లాక్కున్నావా? అవును, నీ మాటనే కాదు, నీ ఒంటి మీద చర్మాన్ని కూడా లాగేయాలనుకున్నాను. కానీ నువ్వు నా మెడలో తాళి కట్టిన మొగుడివి కదా అని మొహమాట పడి ఊరుకున్నాను. ఇదే పోకిరి పని మరోసారి చేస్తే ఉబ్బిని బిల్లి సుబ్బయ్య గారిని ఏం చేశానో అదే చేస్తాను. ఉబ్బిని బిల్లి సుబ్బయ్య వాడెవడు? వాడొక కొమ్ములు తిరిగిన రౌడీ వెధవ. ఒకసారి నీలాగే నా ఒంటి మీద చేయి వైపాడు బాయా. వెంటనే వాడు ముక్కు చెవులు పట్టుకుని కచ్చుకుని కొరికేసి తుప్పుకుని ఊసేశాను తెలుసా? ఎక్కడికి వెళ్తున్నా బాయా? బయటికి వెళ్ళి సోఫాలో పడుకుందామని. అదేం పని బాయా? ముగుడు పెళ్ళాలు ఇద్దరు ఒకే మంచం మీద పడుకోవాలని మా అబ్బుల్ నాన్న మరీ మరీ చెప్పాడు. చెబుతాడు, ఆయనకు వయసు అయిపోయింది, చెబుతాడు. నేను ఈ బెడ్ మీద పడుకుని అర్ధరాత్రి 12ంటికి నా బాడీలోని ఏదన్నా పార్ట్ నీకు తగిలిందనుకో, నువ్వు దాన్ని కసక్కన కొరికి తుప్పుకుని ఉమ్మేసే వరకు వాడెవడో? ఉబ్బిన బిల్లి సుబ్బయ్య గాడు. ఆ ఉబ్బుల బిల్లి సుబ్బయ్య గాడిలాగా నేను అంగవిహీనుడిగా బ్రతకలేను. అంతకంటే ఇదే సేఫ్. ఆగు, మీ అక్క కాపురం సరిదిద్దాకే ఈ ముద్దులు కార్యక్రమం పెట్టుకో. ఇందులో కంగారు పడి కొంపను ముంచుకో. ఒకవేళ నీ మారు వేషం గురించి అతనికి ముందే తెలిసిపోతే కథ కాస్త అడ్డం తిరుగుతుంది. జాగ్రత్త. శభాష్, అమ్మమ్మమ్మమ్మ, చంపేశావు భార్యశ్రీ. తన విరహాన్ని తామరాకులతో తీర్చుకున్న శకుంతల కూడా ఈ రసాన్ని ఇంత బాగా పోషించడు. ఏమి తాపం, ఏమి మోహం. నీ పాట వింటే నల్లరాళ్ళకు కూడా కొత్త కొత్త అనుభూతులు వచ్చేస్తాయి. ఇదిగో మబ్బు లాంటి మీ అబ్బు నాన్న చిన్నతనంలో ఏదో మూర్ఖంగా చెప్పాడని అందుకు ఎలాగా చేయడం? ఏంటి బాయా ఏదేదో అంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీకు ఈ పాట బాగా నచ్చిందా బాయా? బ్రహ్మాండంగా. నాకు ఈ పాట అంటే భలే ఇష్టం బాయా. పక్కింటి పార్వతమ్మ లేదు, ఎప్పుడు ఈ పాట పాడేది. అందుకే ఈ పాట నిండా మావా మావని వస్తుంది. నేను ఎప్పుడైనా నిన్ను మావాని పిలిచాను, బాయాని పిలుస్తున్నాను కదా. నాకు ఎప్పుడైనా నిద్ర రాలేదనుకో ఈ పాట పాడతాను, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. చూసావా, పడుకుంటాను. నిద్ర రావడానికి ఇదేమన్నా జోలపాట? అయినా నా మానాన్ని నేను మనసు బండరాయి చేసుకుని నిద్రపోతుంటే రెచ్చగొట్టింది కాక నువ్వు నిద్రపోతావా రాజీ? నిద్ర వస్తుంది బాయా. నిద్రపోయి మనసులో ఏ కోరిక లేకపోతే పాటను ఇంత అద్భుతంగా ఎలా పాడుతుంది? ఇందులో ఏదో లిటికేషన్ ఉంది.